తెలుగు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా విజయవాడలోని ఠాగూర్ గ్రంథాలయం నందు కవి సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో పలు కవులు మరియు రచయిత్రులు హాజరై వారు రచించిన రచనలు, కవితలు వినిపించారు. ఈ కార్యక్రమంలో కేబీఎన్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్, అమరావతి బోటింగ్ క్లబ్ సీఈఓ డాక్టర్ తరుణ్ కాకాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రంథాలయ అధికారి కె రమాదేవి మరియు రాష్ట్రంలోని పలు రచయితలు పాల్గొని అందరూ ఒకే చోట కలుసుకోవడం తెలుగు పండుగ ఉగాది పర్వదినం నాడు ఎంతో సంతోషాన్నిస్తుందన్నారు. ఈరోజు బందర్ రోడ్లో ఉన్నటువంటి కాకాని భవన్లో ఉన్న ఠాగూర్ గ్రంథాలయంలో ఉగాది పండుగ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కవి సమ్మేళనం ఏదైతే ఉందో ఆ కవి సమ్మేళనంలో కేబీఎన్ కాలేజ్ నుంచి వైస్ ప్రిన్సిపల్ కప్పగంతు రామకృష్ణ గారు, మరి అలాగే ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నుంచి శ్రీ చలపాల ప్రకాష్ గారు, మరి అమరావతి బోటింగ్ తరఫు నుంచి నేను, మరి గ్రంథాలయ అధికారిని అయినటువంటి శ్రీమతి రమాదేవి గారు, మరి గుమ్మా సాంబశివరావు గారు ప్రముఖ రచయితలు గారు, అలాగే కృష్ణా జిల్లా రచయితల సంఘం నుంచి జీవి పూర్ణచంద్రరావు గారు, వీరందరూ కూడా రావటం జరిగింది. మరి ఇక్కడ గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేత నుంచి కూడా ఉగాది పురస్కారాలు అందుకున్నటువంటి ఎంతోమంది కవులు, కవయిత్రులు ఈరోజు వచ్చి వారి యొక్క కవితలను ఇక్కడ శ్రోతలకు వినిపించడం జరిగింది. ఉగాది అంటేనే తెలుగువారి పండుగ కాబట్టి ఆ పండుగ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కవి సమ్మేళనం ఏదైతే ఉందో అది భావితరాల వారికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని చెప్పేసి దానికి పూర్తిగా మా వంతు సహకారం కూడా ఉంటుందని చెప్పేసి తెలియజెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ కె రామకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ కేబీఎన్ కాలేజీ. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పురస్కరించుకుని ఈ రోజున ఇక్కడ కవి సమ్మేళనం చాలా చక్కగా జరుగుతున్నది. ఈ ఉగాదికి కవి సమ్మేళనానికి ఒక అవినాభావమైన సంబంధం ఉంది. తెలుగువారికి మరే ఇతర పండుగల కన్నా కూడా ప్రత్యేకమైనటువంటి పర్వదినం ఉగాది. ఇక్కడ ఉగాదిలో ఈ కవి సమ్మేళనం నిర్వహించడం ఏంటంటే, ఉగాది రాగానే మనకి ప్రకృతి మార్పులు మనకు సంభవిస్తాయి. తెలుగువారి పండుగల ప్రత్యేకత ఏమిటంటే ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధంగా జరిగేటువంటి పండుగలు. అలానే ఎలాగైతే ఈ ఉగాది రావడంతో ప్రకృతి అంతా కూడా చైతన్యం వస్తుందో, ఈ కవిత్వం కూడా చైతన్యకారకమైనటువంటి ప్రక్రియ. ఉగాది సందర్భంగా ఈరోజు మా ఠాగూర్ గ్రంథాలయం నందు కవి సమ్మేళనం నిర్వహిస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తరుణ్ కాకాని గారు ఇచ్చేశారు. ఇంకొక విశిష్ట అతిథిగా కప్పగంతు రామకృష్ణ గారు, కేబీఎన్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ గారు, కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్యదర్శి గారు జీవి పూర్ణచంద్ర గారు, అట్లాగే గుమ్మా సాంబశివరావు గారు, చలపాక ప్రకాష్ గారు, ఆయన అధ్యక్షతలో ఈ కార్యక్రమం జరుగుతుంది. వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చిన్నారులకి విచ్చేసిన కవులందరికీ చాలామంది కవులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఎంతో ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉన్నా కానీ వచ్చినందుకు వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా స్పాన్సర్ చేసింది అయ్యంకి మురళీకృష్ణ గారు. సార్ ఇక్కడ లేరు, అందుబాటులో లేని కారణంగా నేను సహకరిస్తాను రమాదేవి, నువ్వు కార్యక్రమం నిర్వహించు అన్నాను. తనే ఈ షాల్స్ కానీ మెమెంటోస్ కానీ తనే స్పాన్సర్ చేశారు. అతను సార్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.